Hi, bro. How are Hey, you? hi. Finally, good to see you, bro. Good to see you. Finally, Yeah, same here, man. yeah. Same here. You look very tired. Back to back interviews, huh? It's been 6 days, man. I slept. It's Oh, crazy, all but it's sorted. all sorted. It's that phase of the project where you need to be there. You know what I mean? Yeah, Like, yeah. Yes, yes, అంటే yes. డిఫరెంట్ లేయర్స్ అన్నీ వచ్చి మనకి విజువల్ మీద పడతా ఉంటాయి కదా, అన్ని చూసుకొని జాగ్రత్తగా అవుట్స్ ఇచ్చే ఉంటాయి. సో క్యూబ్కి వెళ్తుందంటే ఇప్పుడు ఆ కాపీని అది చాదస్తాం అన్న Patches. అనుకోవచ్చు. వాట్ ఎవర్, హ్యావ్ టు వాచ్ ద హోల్ థింగ్. ఎక్కడైనా చిన్న ఎర్రర్ వచ్చిందేమో ఎక్స్పోర్ట్ లో, ఓ చిన్న Oh, డైలాగ్ గ్లిచ్ ఏమన్నా వస్తుందా, ఇలాంటి భయాలు ఉంటాయి. సో okay. ఇట్స్ మై Okay. ఓసిడి థింగ్. ఐ వాచ్ ఎవ్రీ సింగిల్ కాపీ దట్ గోస్ అవుట్. లైక్ That's good, bro. That's good. So far, ఇప్పుడు అంతా ఫిక్స్డ్ కదా. Everything is fixed. Date is fixed. డన్. Prints are done. Everything is good. Friends are Oh, all nice, done. Yes. nice. Good to నిన్ననే నిన్న లేట్ నైట్ ఓన్లీ ఐ డెలివర్డ్ ద యుఎస్ ప్రింట్. యుఎస్ ప్రింట్ ఓకే. డెలివర్ ఓకే. చేసి. సో మాకు కూడా ఐ థింక్ ఇక్కడ షోస్ ఓపెన్ అవుతాయి అనుకుంటా. ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యా నుంచి. ఇవి షోస్ యా తొందరగా ఓపెన్ అవుతాయి అనుకుంటా ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్. దే షుడ్ యా. అంటే ఐమ్ ఇప్పుడు వెరీ ఎలా వెరీ అయిపోయిందంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కంటెంట్ రిలీజ్ అయిన తర్వాతనే వాళ్ళు షోస్ రిలీజ్ చేస్తున్నారు. సో అవును, అవును. బికాస్ ఐ కంప్లీటెడ్ ద ఫిల్మింగ్ లాంగ్ బ్యాక్, ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు గివ్ దెమ్ 10 days అహెడ్ అయినా కూడా ఇచ్చేసాం. లైక్ వి వర్ యా రెడీ విత్ ద కాపీ. సో యా. మనకైనా ఇప్పుడు హాలీవుడ్ రిలీజెస్ పెద్దవేం లేవు బ్రో. సో థియేటర్స్ షుడ్ బి ఓకే. రైట్ ఆ రైట్. కాంపిటీషన్ ఏదైతే ఉందో మన ఇండియన్ ఫిల్మ్స్ నుంచే కాంపీట్ చేసుకోవాలేమో టైమింగ్స్ అది. సో రైట్ రైట్ రైట్. ఎవ్రీ థియేటర్ విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్. అట్లీస్ట్ ఇక్కడ Yeah, I'm sure. గుడ్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్స్ విల్ బి దేర్ ఫర్ అవర్ ఫిల్మ్. I'm sure. I'm sure. Yeah, yeah, yeah. సో మనం బ్రో మాట్లాడుకుందాం Mm. సైంధవ్ గురించి. ఓకే. Sure, sure. Nico, then before we start off, we talking about Saindav and all. నేను నీకు already చెప్పా, but for your viewers also, I want them to know. Okay, so when you gave the review for Hit 1, I still remember I didn't know how to get in touch with you. So నీకు Facebook లో నేను మెసేజ్ పెట్టా, అవును. because your reviews are something that I really look forward to all the time. అంటే నువ్వు ఒక చిన్న కామిక్ టైమింగ్ తో అలా చేస్తారా అనమాట, ఇలా చేస్తారా అనమాట అని చెప్తారు కదా. సో ఇట్స్ వెరీ entertaining to watch your reviews, and genuine గా ఉంటాయి. So I watched a lot of your reviews. So you reviewing my film was very special for me. So ఓ I మ్యాన్, wrote థ్యాంక్ యూ I సో wrote మచ్, it థ్యాంక్ యూ సో I మచ్. wrote it in a Facebook message and said ఎప్పుడైనా చూస్తే చెప్పు బ్రో మాట్లాడదాం అన్న. తర్వాత when we spoke was for I ఇప్పుడు think కుదిరింది, during, ఇప్పుడు చూసాను కదా yeah. మెసేజ్ నేను. మై బ్యాడ్, ఇట్స్ వెరీ. No, no, no. No, it's not a complaint. I'm just saying, obviously, you would be getting so many messages, but maybe అంటే కొట్టి వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి. మీకు ఆల్రెడీ చెప్పాను దాంట్లో. సో మన వాళ్ళకి కూడా ఫేస్బుక్ Hmm. అనేది అది ఎక్కడో అదొక పురాతనపు యాప్ లాగా అలా అవును, అయిపోయింది అయిపోయింది అది. నాకు. యా, ట్రూ ట్రూ సో ట్రూ. బట్ సో యుల్ బి అలా సర్ప్రైజ్ బ్రో, లాట్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఇన్ ఇండియా, దే స్టిల్ యూజ్ లాట్ ఆఫ్ ఫేస్బుక్ యాక్చువల్లీ. రైట్ బ్రో, రైట్, రైట్, రైట్. యా యా. అండ్ మీరు లాట్ ఆఫ్. యాక్చువల్ గా మా వాళ్ళకి ఒకసారి మన వ్యూవర్స్ కూడా చెప్తా, స్క్రీన్ షాట్ తీసి మరీ నాకు చూపించారు కదా అవును అవును. ఫేస్బుక్ లో మెసేజ్ అవును. పెట్టానని చెప్పి. దట్ వాజ్ సో సో హ్యూమిలియేటింగ్. No, ఏంట్రా so బాబు. she's not to humiliate you, but నో, it's నో, just నో, ఐ నో I ఇట్, ఐ I నో ఇట్, ఐ I నో ఇట్. wanted you to know that like I look forward to your reviews. Yes, That's yes, the yes. point of showing No, it no, to you. it's Yeah. a pleasure. It's I'm very happy. I'm very happy, and very happy to be talking to you like this. మన మూవీ Yeah. గురించి. No, no. Same here, man. Same here. సో మనం మన క్వశ్చన్ బ్రో, స్క్రిప్ట్ ఎక్కడ ఎక్కడ రాశారు మీరు? Yeah, this script I happened to write అది it. నో, 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 లెట్స్ నాట్ లైక్. Joke. I'm just kidding. Let's not ఏ get. రిసార్ట్ లో రాశారు? ఎన్ని అదే, రోజులు తీసుకున్నారు? ఎన్ని రోజులు ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు? సో అలాంటి క్వశ్చన్స్ కాకుండా, సో Yeah, nice. మనం లైక్స్ గెట్ ఇన్ టు ద జస్ట్ నాకు సైంధవ్ గురించి తెలుసుకోవాలనుకున్న క్వశ్చన్స్ అడుగుతాను బ్రో. ఫ్రమ్ మై Done, సైడ్ ఐ done. వాంట్ నో సర్టన్ థింగ్స్ అబౌట్ సైంధవ్. సో Super, ఫస్ట్ super. థింగ్, మీరు నేను యాక్చువల్ గా ట్రైలర్ చూసినప్పుడు జాన్ విక్ అనుకుంటున్నాను. కాకపోతే ఐ ఐ హర్డ్ యువర్ వాచ్ యువర్ ఇంటర్వ్యూ కాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈక్వలైజర్ అండ్ టేకెన్ అన్నారు కదా. యా, Right. అంటే ఈ రెండు సినిమాలు చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా మీకు ఎలా అనిపించిందో అదే అనిపించింది అనమాట. మన వాళ్ళు Right. ఎందుకురా మన సీనియర్ హీరోస్ ఒక్కళ్ళకి ఇది పడితే ఈక్వలైజర్ లాంటి సినిమా, టేకెన్ లాంటి సినిమా అసలు ఒక రేంజ్ కదా ఏంటి అసలు ఎందుకు అని అనుకున్నాను అప్పుడు. కాకపోతే Right. somehow I went into జాన్ విక్ లోకి వెళ్ళిపోయాను ఈ ట్రైలర్ చూడగానే. Right. యా, Right. మీరు అన్నప్పుడు ఈక్వలైజర్ అండ్ టేకెన్, యా, దట్ షేడ్ వాస్ దేర్. సో Because Equalizer and both Equalizer series నాకు ఇష్టం, because it's got its
అది ఒక చిన్న మసాలా ఫిల్మే అది యాక్చువల్‌గా రైట్. చెప్పాలంటే. రైట్. ద కైండ్ ఆఫ్ ట్రీట్‌మెంట్ అండ్ డెన్జెల్ వాషింగ్టన్ ఐయామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ అండ్ వర్క్. లైక్ గాడ్, ఇట్స్ గాడ్, గాడ్ డెంజిల్ యాహ్! వాషింగ్టన్ అసల నెక్స్ట్ లెవెల్. గాడ్. నెక్స్ట్ లెవెల్. యాహ్! సో, నాకెందుకో నాకు 'వెంకీ' సార్‌ని చూసినప్పుడు ఐ థాట్ హి ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ గై. హి కుడ్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్ గై టు బి ప్రెజెంటెడ్ లైక్ థట్ అని అనిపించింది నాకు. సో, యాహ్! ద సో, ద నా హోల్ క్వెషన్ గ్రామర్. ఏంటంటే బ్రో, ఇప్పుడు 'ఈక్వలైజర్' నుంచి కానీ, 'టేకెన్' నుంచి కానీ ఏమైనా అంటే ఇప్పుడు 'ఈక్వలైజర్' ఫ్యాన్స్, 'టేకెన్' ఫ్యాన్స్ మంచి ఫ్రాంచైజెస్ కదా అవన్నీ. సో, హ్మ్. వాళ్ళు ఇప్పుడు నా టైపు, ఇప్పుడు నాలాగా ఇప్పుడు హ్మ్. వాళ్ళు ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసేటప్పుడు విల్ దే గెట్ ఇంటూ ఎనీ కంపారిజన్స్ ఆర్ ఎనీ హ్మ్. కైండ్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్స్ ఆర్ అరే ఈ ఈ ప కైండ్ అంటే మీరు కూడా ఎనీ ఇన్‌స్పిరేషన్స్ ఫ్రమ్ దోస్ మూవీస్? ఇన్ నో. 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 ఇన్ టర్మ్స్ జస్ట్ నేను 'ఈక్వలైజర్' అండ్ 'టేకెన్' అన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఎందుకంటే ద వే ద ప్రొటాగనిస్ట్ ఇస్ ప్రెజెంటెడ్. ఎ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ బీయింగ్ వెరీ ఇంటెన్స్ అండ్ హి ఈస్ గోయింగ్ ఆన్ ఎ మిషన్ టు కంప్లీట్ సంథింగ్ విత్ నో నాన్‌సెన్స్ అరౌండ్ హిమ్ ఇస్ ద గ్రామర్. ఆ సిమిలారిటీస్ చెప్పా గానీ షార్ట్స్ గానీ, ట్రీట్‌మెంట్ వీటిలో ఎలాంటి సిమిలారిటీస్ ఉండవు. ఉండవు. ఓకే. ఇట్స్ ఎ వెరీ మన మన తెలుగు వాళ్ళకి బాగా ఎక్కే గ్రామర్‌లో తీసిన ఫిల్మ్. సో, ఓకే. అంటే నువ్వు లాస్ట్‌లో నీకు పంచ్ డైలాగ్ చూస్తే అర్థమై ఉంటది కదా! అదే. దట్ ఆ దట్ కాలర్ కైండ్ ఆఫ్. డైలాగ్, తలల యాహ్! యాహ్! డైలాగ్ అవన్నీ యాహ్! ఉన్నాయి. యాహ్! అందులో ఉన్నాయి. మన ఉన్నాయి. మసాలా ఉంది సినిమాలో. 'వెంకీ' గారు చెప్తుంటే అంటే ఈ మధ్య యాహ్! కాలంలో బ్రో 'వెంకీ' గారిని వి కైండ్ ఆఫ్ కంప్లీట్‌లీ సా హిమ్ ఇన్ దట్ కామెడీ ఓన్లీ దట్ కామెడీ కైండ్ ఆఫ్ రోల్ గదా! ఆయనలో ఆ అగ్రెషన్ మీరన్నట్టు 'ధర్మచక్రం', 'శత్రువు' ఆ కైండ్ అసలు 'ధర్మచక్రం' చూసినప్పుడు మెంటల్ యాహ్! వచ్చేది అసల ఆ కోట్ ఇట్లా అవును. వేసుకోవడం అది అసల దట్ అవును. వాస్ లైక్ ఇట్ వాస్ ఫర్ దట్ టైమ్ ఇట్ వాస్ వే అహెడ్ ఆఫ్ ఓహ్! ఇట్స్ టైమ్ యాహ్! టు బి వెరీ. ఐకానిక్ కదా! అప్పుడు. బికాజ్ ఒక ఫాదర్‌ని ఒక యాంటగనిస్ట్‌గా పెట్టుకొని త్రూఔట్ ది ఫిల్మ్ లాస్ట్‌లో మారకుండా ఆయన అట్లానే ఇట్ ఈస్ రైట్. సంథింగ్ ఎల్స్ దట్ దే ట్రైడ్ డ్యూరింగ్ దట్ టైమ్ అండ్ ఇప్పుడు చూసినా గూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో అవును. అవును. అది ఇప్పుడు చూసినా గూడా సూపర్బ్ అనిపిస్తదది. మొన్నే ఐ యాహ్! రీసెంట్‌లీ వాచింగ్ 'శత్రువు' టైటిల్ ట్యాగ్ అండ్ కార్ రైట్. బ్లాస్ట్ అయితే 'వెంకీ' గారు ఇట్లా ఆ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఆల్. సో, ఐ రైట్. యామ్ వెరీ గ్లాడ్ అన్నమాట టు సీ హిమ్ లైక్ థట్. సో, నేను యాహ్! ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఐ ఎక్స్‌పెక్టెడ్ యాక్షన్ బట్ నాట్ హ్మ్. దిస్ లెవెల్ ఆఫ్ యాక్షన్. ట్రైలర్ ఓకే. చూసిన తర్వాత ఐ వాస్ లైక్ ఓహ్! మ్యాన్ లైక్ అంటే 'వెంకీ' గారిని ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌లో చూపిస్తున్నాడు శైలేష్. సో, హౌ డిడ్ యూ ఇమాజిన్ హిమ్ బ్రో? లైక్ అంటే 'వెంకీ' గారిని ఇట్లా ఔట్ అండ్ ఔట్ ఇంకా కంప్లీట్ ఔట్‌రేజెస్ యాక్షన్‌లో చూపించొచ్చు మనం అన్న కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి మీరు గెయిన్ చేసారు యాక్చువల్లీ? ఇమాజిన్డ్ హిమ్ యాస్ అన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ హీరో. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అడిషన్ ఆర్ కైండ్ ఆఫ్ కరెక్షన్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కాదు. ఓకే. దేర్ ఇస్ ఓకే. అ లాట్ ఆఫ్ ఎమోషనల్ లేయరింగ్ టు దిస్ యాక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ఓకే. ఫిల్మ్. అది నేను ట్రైలర్‌లో నేను మీకు అంత డీటెయిల్‌గా నేను వెళ్లి అవ్వల దాని లోపల. బికాజ్ అచ్చా! అచ్చా! ఐ ఓకే. వెంట్ ఇన్ అ వెరీ కూల్ జోన్‌లో చూపించా మీకు. బట్ దేర్ ఇస్ అ వెరీ ఎమోషనల్ యాంగిల్ టు ఆల్ ద యాక్షన్ సీక్వెన్సెస్ దట్ హ్యాపెన్స్. అండ్ ఐ థింక్ వెంకీ సర్ హాస్ దట్ what I believed in was if the audience connect to this character's dramatic need of wanting to save his daughter, all the action will be justified from there for me. రైట్. ఓకే. సో, ఆ కనెక్షన్ నాకు ఖచ్చితంగా 'వెంకీ' సార్ అచీవ్ చేయగలుగుతారన్న నమ్మకం నాకుంది. ఓకే. సెకండ్ థింగ్ ఈస్ నేను ఆయన ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఆ కటౌట్ ఇంతుంది బ్రో. అంటే మనిషి ఇలా కూర్చొనుంటే ముందు అవును ఇట్లా ఉన్నారు. ఈయన ఎందుకు లైక్ ఐ వాస్ ఆల్సో సర్ప్రైజ్డ్ లైక్ దట్ రైట్. దెన్ హి షుడ్ గెట్ అన్ యాక్షన్ మూవీ లైక్ దిస్ అని. ఇప్పుడు 'వెంకీ' సార్ నించొని ఇప్పుడు ఇఫ్ యూ సీ ఇన్ ద ట్రైలర్ ఆల్సో ఇఫ్ హి స్టాండ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్ అండ్ హి హిట్స్ 10 పీపుల్ యూ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ బిలీవ్ ఇట్ దట్ బిలీవ్ హి ఇట్. కెన్ డూ యాహ్! ఇట్. రైట్. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ పర్సోనా దట్ ఆయనకున్న బ్రాడ్ షోల్డర్స్ అవ్వచ్చు, ఆయన హైట్ అవ్వచ్చు, రైట్. ఆయన చిన్నప్పటి నుంచి మనం చూసిన ఆయన కట్అవుట్ వల్ల వి ఫీల్ దట్ హీ కెన్ డూ ఇట్ లైక్ అండ్ దట్ ఈస్ దట్ ఎక్స్ట్రా మైల్ దట్ యూ నీడ్ టు గో ఫర్ మేకింగ్ అన్ యాక్షన్ మూవీ రిలవెంట్ అండ్ బిలీవబుల్. The moment that happens, automatically you start connecting to the proceedings in the film. Yeah. యాహ్! సో 'వెంకీ' గారి రియాక్షన్ ఏంటి బ్రో? ఫస్ట్ వాట్ ఈస్ హిస్ ఫస్ట్ రియాక్షన్ అంటే ఇట్లా క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటది. మీరు ఇట్లా ఔట్ అండ్ ఔట్ ఇట్లా అంటే యాక్షన్ విత్ ఎమోషన్ Right. చేస్తుంటారు. బట్ అంటే ఈ రేంజ్ ఆఫ్ యాక్షన్ గదా! ఫాస్ట్‌గా వెళ్ళిపోయే Yeah. కైండ్ ఆఫ్ యాక్షన్. సో వాట్ వాస్ హిస్ రియాక్షన్ మీరు చెప్పినప్పుడు? No, he was very pleasantly surprised. Then he said, "This is what I have been waiting for, Sailesh."
అంటే నాకు అంటే I told this in number of interviews, but for your viewers also, it will be something interesting to know. The first time when I went to him, it was never for sir నాకు అదేనండి సార్ అవును. ఒకసారి చెప్పారు. దాని గురించి వెళ్ళాలని. ఇట్ వాస్ జస్ట్ దట్ హీ కాల్డ్ మీ వన్స్ టు అప్రిషియేట్ హిట్ టు, అండ్ అక్కడి నుంచి ఒక చిన్న బాండింగ్ ఏర్పడింది మా మధ్యలో. Then we thought, Arey, we are getting along very well. Why don't we make a film together? It will be a journey to remember. And that is when I pitched this story to him. So it started off like that. So his reaction was the moment he heard the treatment in first narration lo ఆయనకు ఒక 40 minutes చెప్పాను నేను కదా. He got up, he came and suddenly hugged me and said, this is what I have been waiting for అన్నారు. నాకు ఒకసారి అది ఒక చిన్న ఓ వాట్ ఇస్ ఇట్, బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీల్ సే ఎస్ టు ఇట్ ఆల్సో. అంత ఈజీగా చెప్తారు అనుకోరా, కానీ సమ్వేర్ right, they say no, if something is meant to happen, you will be at the right time with the right set of people with the right idea, it will take off. It's just that it happened like that I was there at the right time with him. And ఎన్నో కథలు విన్నారంట, నాకు తర్వాత తెలిసింది ఇదంతా. నాకు ఇది ఎంత ఓకే. I never knew about all this, that he heard number of stories and he thought it's not the right thing for his 75th film అని చెప్పి దాటుకుంటా last కి he met me and he said yes to this. So it was meant to happen, bro. I think it was yeah, I look at it from that space only. కానీ ఐఎమ్ గ్లాడ్ బ్రో, ఆయన 75th ఫిల్మ్ కి దిస్ ఇస్ వాట్ హీ షుడ్ బి డూయింగ్. అంటే మళ్ళీ కామెడీ అను మళ్ళీ ఏదో రెగ్యులర్ గా అంటే వెంకీ గారు కామెడీ చేస్తే జనాలు వెళ్ళిపోతారు, థియేటర్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏం చేయక్కర్లేదు, ఆయన జస్ట్ కామెడీ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తే చాలు వెళ్ళిపోతాం. కానీ అది చేయకుండా కంప్లీట్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ మూవీ సెలెక్ట్ చేసుకోవడం, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. అందులో మైల్ స్టోన్ కి ఇట్స్ రియల్లీ గుడ్. సో ఇప్పుడు 75th ఫిల్మ్ కదా వెంకీ గారిది. సో ఎనీ నాస్టాలజియా లైక్ కైండ్ ఆఫ్ సీన్స్ గానీ అట్లాంటివి ఏమైనా ట్రై చేశారా? ఏమైనా ఉంటాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో? జస్ట్ నథింగ్ లైక్ దట్? లేదు బ్రో, అంటే ఆనెస్ట్లీ నేను ఒకటే, అంటే మీకు సరదాగా ఒక సాంగ్ రిలీజ్ చేసే దాంట్లో మీరు చూసే ఉంటారు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రేమించుకున్నారు, స్టెప్ వేస్తారు ఒకటి, జస్ట్ క్యూట్ మూమెంట్. ఆ బేబీకి చిన్న ఓణి లాంటిది వేసి క్యూట్ గా ఉంటుంది అని చెప్పి పెళ్లికాలం వచ్చేసింది, స్టెప్ ఒకటి వేయించాను, అది ఒక్కటే. కానీ దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ లైక్ సీన్స్ లో మనం అనుకోవడం కానీ ఇలాంటివి లేదు. బట్ వన్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ వాస్ టుడే ఐ వాస్ సీయింగ్ సంబడి పోస్టెడ్ అ వీడియో ఆఫ్ దిస్ బాయ్ రన్నింగ్ అండ్ ఫాలింగ్. తులసి ఫిలిం లో ఆ పిల్లోడు పరిగెత్తుకుంటే పడిపోవడం షార్ట్ చూపించారు. ఐ వాజ్ లైక్ వావ్, ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ ట్రీట్మెంట్. అంటే సి ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక ఫాదర్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే ఒక బేబీ కింద పడిపోతుంది అంటే there's only one way you can shoot it mostly, mostly I'm saying. So I think in that way చాలా కోఇన్సిడెంటల్ గా చాలా యాక్సిడెంటల్ గా ఆ షార్ట్స్ కలిసాయి. కానీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ ఇట్స్ వింటేజ్ వెంకీ ట్రిబ్యూట్ లాగా ఇచ్చాడు శైలేష్ అది అన్నారు. కానీ అంత ఆలోచించి చేసిందేం కాదు అది. నాకు తెలిసినట్టు నేను తీసాను, అది అలా వెళ్ళి ఓవర్లాప్ అయింది అంతే. ఇంకా చాలా వస్తాయి. ఐఎమ్ షూర్. బట్ ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిలిం దెర్ ఇస్ నథింగ్. సర్ నైతే ఫస్ట్ టైం ప్రజెంట్ చేయడమే ఇలాంటి దాంట్లో. నేను ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ హిస్ వర్క్ లైక్ దిస్ ప్రెజెంటెడ్ ఇన్ అ వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ ఫిలిం జోన్ లో నేను చూడలే ఇంతకు ముందు. సో ఐ థింక్ ఇన్ దట్ వే క్రాక్ సంథింగ్. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అంటే స్టోరీ లోపల ఫోర్స్ఫుల్ గా కొన్ని వెనక్కి వెళ్ళి కొన్ని మూమెంట్స్ ని రిలీవ్ నాస్టాలజీ అన్నది నా స్టోరీ టెల్లింగ్ లో అయితే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. స్టోరీ హ్యాస్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్. సో మొన్న యాక్చువల్ గా దిస్ ఇస్ ఆన్ అ జోవియల్ నోట్ బ్రో. సో మన బుల్లెట్ షాట్ కి ఎవరో వీడియో పెట్టారు, దానికి మీరు ఒక మంచి లైక్ డీటెయిల్డ్ రెస్పాన్స్ ఇచ్చారు కదా. ఐ రెడ్ ఇట్. సో అది అవుట్ ఆఫ్ జస్ట్ లైక్ అ జోక్ యూ రెస్పాండెడ్ ఆర్ యూ? No, it's a very like just to make fun out of it I wanted. అంటే the concept I was trying to get it was, it is theoretically possible, like it's not అంటే see it is torso bro. A torso has a certain volume కదా. సో నువ్వు ఈసోఫేగస్ లోపల పెట్టినప్పుడు స్ట్రైట్ కాల్చకుండా కిందకి కాలిస్తే what I found funny was he was showing the bullet going through the intestine like that. What I want to tell you, bullet will slash through, right? It is not food if you eat. It's not like onion pakodi. If you eat means it has to go through. So అది ఫన్నీ స్పేస్ నేను చెప్పాను. పీపుల్ ఆర్ జస్ట్ ఒక చిన్న మసాలా షాట్ బ్రో, అది అంతే, అందుకంటే ఏం లేదు. అలాగే చూడాలి బ్రో దాన్ని, అంటే ఎగ్జాక్ట్లీ చూడాలి దాన్ని. అదే ఆల్సో సినిమాలో వచ్చే మూమెంట్ కూడా అదేంటంటే
ఈ సైకో అనే క్యారెక్టర్‌కి ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉందిరా అని కొంతమంది మాట్లాడుకునేటప్పుడు వచ్చే షాట్ అది. సో, ఓకే. ఓకే. ఆ జోన్‌లో వస్తది. అరే! వాడు నోట్లో గన్ పెట్టి కాలుస్తాడురా అంటే దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతా ఉంటది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో అప్పుడొస్తది ఇది. సో, అచ్చా! బట్ యూ విల్ సీ ఇట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. యాహ్! ఇక్కడ మనకి యాక్షన్ సీన్స్ బ్రో బేసికల్లీ ఇప్పుడు యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ స్టైలిష్. చూసినప్పుడు ట్రైలర్‌లో అదంతా హ్మ్. దూకుతున్నాయి. సో, హ్మ్. మన యాక్సెప్టెన్స్ పర్సెంటేజ్ ఎంతుంటది అనుకుంటున్నారు మీరు? నార్మల్‌గా మనం అంటే యాక్షన్ సీన్స్ ఈ మధ్య మనం చాలా వెరైటీ యాక్షన్ సీన్స్ చూస్తున్నాం గదా! డిఫరెంట్ మూవీస్‌లో హ్మ్. హుహుహు. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ బౌన్స్ ఫైట్‌లని హ్మ్. ఇష్టం వచ్చినట్టు జనాల్ని ఇసిరిసిరి కొట్టడాలు అట్లాంటివన్నీ ఉంటాయి చూస్తున్నాము. హ్మ్. హాలీవుడ్ హ్మ్. మూవీస్‌లో ఇప్పుడు మనం అనుకున్న 'జాన్ విక్', 'ఈక్వలైజర్' ఇలాంటి మూవీస్‌లో గూడా యాక్షన్ సీన్స్ ఉంటాయి. మనం ఏంటంటే కొన్ని బిలీవబుల్‌గా ఉంటాయి. సర్లేరా దిస్ ఈస్ నాట్ పాసిబుల్ హ్యూమన్‌లీ బట్ లెట్స్ హావ్ ఫన్ విత్ హ్మ్. దట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆర్ విత్ దట్ యాక్టర్ పెర్ఫార్మింగ్. రైట్. లెట్స్ ఎంజాయ్ ఇట్ అని. సో, మన ఫిల్మ్‌లో ఎలా ఉండబోతున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్? లైక్ ఎంజాయబుల్, బిలీవబుల్ ఆర్ ఇదేంట్రా బాబు ఇలా ఉంది యాక్షన్ సీన్ అనేటట్టు నో. ఏమైనా లేదు యాక్చువల్లీ వి క్రాక్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఒక చిన్న వేరేలాంటి గ్రామర్ పట్టుకున్నాను దిలీప్. అంటే ఓకే. ఏంటంటే ఐ హావ్ ఆల్వేస్ ఫౌండ్ దిస్ ఓకే. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్‌ని నువ్వు ఎంటర్‌టైన్ చేయడానికి ఇంకో సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్‌ని నువ్వు లూజ్ చేసుకునే ఇలాంటి యాక్షనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే ఇప్పుడు అవును. మనం అంటాం గదా! ఇప్పుడు బీసీ సెంటర్‌లో ఎంజాయ్ చేయాలంటే మామ ఈ అది. మాత్రం మసాలా ఉండాలి. కానీ మరి ఏ సెంటర్‌లో వాడు మరి ఎంజాయ్ చేయడు దాన్ని. మరీ టూ మచ్‌గా ఉందిరా. వాట్ ఐ ట్రైడ్ టు డూ విత్ దిస్ ఫిల్మ్ వాస్ టు గివ్ విజిల్ వర్తీ మొమెంట్స్ బట్ బై మేకింగ్ ద ఆడియన్స్ లైక్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ఆడియన్స్ డిఫ్యూజ్‌గా ఎంజాయ్ చేసే ఇలాంటి ఒక గ్రామర్ పట్టుకున్నా. So ఓకే. you will see Venki sir killing more people than what is humanly possible. At the same time, it will be in a realistic space, and it just happens off like in a spur of the moment. There is nowhere దాన్ని ఒక చలో let's put a 48 frame shot and just show it for a longer time. అలాంటి moments తక్కువ. It's all like fast cuts and fast actions ఎక్కువ. సో యూ వోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు సిట్ డౌన్ అండ్ థింక్ అరే ఇది లాజికలీ పాసిబులా కాదని టక 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 వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే. ద ఫైట్స్ సో I have a specific taste for action sequences. If you saw Hit 1 and Hit 2, రైట్. the even though minimal amount of action uన్నా kuda, the fist fight or the kind of gunfights that I like to have in my films, they're all very. You will see it is possible. అంటే ఒక సినిమాటిక్ స్పేస్ లో జరిగినా కూడా ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు మీరు సేస్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఇన్ హిట్ అవ్వచ్చు, యాహ్! హిట్ 2 అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ లైక్ యూ విల్ ఫీల్ అట్లీస్ట్ వాట్ ఐ ట్రై టు డూ వాస్ ఎస్ సినిమాటిక్ హై రావాలి. బికాస్ యూర్ ఆల్ పేయింగ్ టు కమ్ అండ్ సెట్ ఇన్ ఆడిటోరియం అండ్ ఎంజాయ్ సంథింగ్ లార్జర్ దెన్ లైఫ్ అది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మరి ఇంత ఇట్లా ఎట్లా రా అన్నట్లు కాకుండా ఒక చిన్న మిడిల్ గ్రౌండ్ పట్టుకొని ఐ ట్రై టు ఎంటర్టైన్ ద పీపుల్ ఇన్ సైన్ సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ విజిల్ వర్తీ మూమెంట్స్ బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అది చాలా చిన్న మీటర్ బ్రో. ఆ ఫైట్ అంతే. సీక్వెన్సెస్‌కి చాలా చిన్న మీటర్ అది. అది కరెక్ట్. కొంచెం అటెళ్ళిందంటే జనాలు అరే! ఇదేంట్రా అనుకుంటారు. అది కరెక్ట్. చాలా అంటే మీరు డైరెక్టర్స్ ఐ డోంట్ నో హౌ యూ డూ యాహ్! ఇట్ ఇన్ లాట్ ఆఫ్ ద ఫిల్మ్. యాహ్! కొన్ని రైట్. సినిమాల్లోనేమో అరే! అసలు టూ గుడ్ రా మనకేం అనిపించదు చూస్తుంటే. హ్మ్. 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 మేబీ బికాస్ ఆఫ్ హ్మ్. ద కటౌట్ ఆఫ్ ది యాక్టర్ ఆర్ హూఎవర్ ఇస్ పాజిబుల్. డూయింగ్ దట్ ఆల్సో ఇంకోటేంటంటే, ఆ టైంకి నువ్వు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయావనుకో, ఇఫ్ యూర్ ఆల్రెడీ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ అండ్ రైట్. యూఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్, నువ్వు అంత లాజికల్‌గా ఎళ్లి అదే గనుక నువ్వు కనెక్ట్ అవ్వలేదనుకో, ఎంత ఆ! లాజికల్‌గా నువ్వు ఫైట్స్ చేసినా గూడా నువ్వు దాంట్లో బొక్కలు పడతా ఉంటావు. రైట్. ఇదెలా పాసిబుల్, అదెలా కరెక్ట్. పాసిబుల్ అని. సో, ద మొమెంట్ యువర్ వ్యూవర్ ఇస్ సిట్యుయేషనల్లీ అవేర్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లాజిక్స్ ఇన్ యువర్ ఫైట్, ఇట్ జస్ట్ మీన్స్ యువర్ స్టోరీ టెల్లింగ్ హాస్ టేకెన్ అ బ్యాక్ సీట్ సమ్‌వేర్ అని అర్థం చేసుకోవాలంతే. యాహ్! సో, మనకి బ్రో నార్మల్‌గా 'వెంకీ' గారంటేనే యూజువల్‌గా ద హోల్ ఫ్యామిలీ. హి ఈస్ ఎ ఫ్యామిలీ హీరో. ద ఎంటైర్ ఫ్యామిలీ కిడ్స్ లవ్ హిమ్. విమెన్ లవ్ హిమ్ హ్మ్. ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఆల్. సో, ఇప్పుడు 'సైంధవ్‌కి' వాట్ ఈస్ ద వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ హౌ ద ఫ్యామిలీ ఆడియన్స్ విల్ రియాక్ట్? మెయిన్‌లీ కిడ్స్ అండ్ విమెన్ ఆడియన్స్ మన 'వెంకీ' ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లా ఇప్పుడు ట్రైలర్ ఏమో మనకి ఎమోషన్ ఉంది. కనిపిస్తుంది ఎమోషన్. మనకి డెఫినిట్‌గా డాటర్ ఎమోషన్ అదంతా కనిపిస్తుంది. మంచి యాక్షన్ ఉంది. సో, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కిడ్స్ విల్ గెట్ కనెక్టెడ్ టు థిస్ మూవీ అని అనుకుంటున్నారు? అంటే టు బి వెరీ ఆనెస్ట్, వెన్ ద మొమెంట్ యూ క్రాక్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ వెరీ ఆర్గానికలీ మ్యారీడ్ టు నంబర్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఐ థింక్ ఇట్ రెజొనేట్ విత్ ద మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ద స్టోరీ ఐ టోల్డ్ ద స్టోరీ క్లియర్లీ ఇన్ ద ట్రైలర్. దర్ ఇస్ నథింగ్ టు హైడ్. ఒక ఫాదర్ 17 కోట్లు ఉంటే గాని
అవును. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అన్న ఒక డిజీజ్‌కి వాళ్ళ పాపకి ఆ డిజీజ్ ఉంది. 17 కోట్లు ఉంటే గాని వాళ్ళ పాపను కాపాడుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, హౌ ఫార్ దిస్ ఫాదర్ విల్ గో టు సేవ్ హిస్ డాటర్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ మై స్టోరీ కదా! సో, రైట్. ఆల్ ఆఫ్ అస్ హావ్ ఈదర్ బీన్ అన్ ఆఫ్‌స్ప్రింగ్ ఆర్ అ పేరెంట్ రైట్? నువ్వు నువ్వు గనక నీకు ఇంకా బాబో, పాపో నీ లైఫ్‌లో ఇంకా అవ్వకపోతే నువ్వు నీ ఫాదర్‌ని ఇమాజిన్ చేసుకుంటావు 'వెంకటేష్' రైట్. సార్‌లో. రైట్. అదే గనక నీకు బాబో, పాపో ఉంటే నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు 'వెంకటేష్' సార్‌లో. When you can establish that kind of a connect, automatically the proceedings of the film also will resonate and connect with the audience is my firm belief. రైట్. Ante no, and that's why I believe that the setup of a film is extremely crucial when you are dealing with this kind of. So this film will not dwell into action right away. There is a nice setup where I show how happily this family is living, what each character means to each other, and when you start emotionally rooting for these characters is when the problem will unfold in the film. So then automatically you want this guy to go to any length to save his daughter. So the action becomes justified, and అది ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు ఆర్ యూనో యంగ్ పాపులేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, వీళ్ళందరూ ఎంజాయ్ చేసే టైప్ లోనే సినిమా క్రాక్ చేయడానికి నేను ట్రై చేసింది. ఓకే. ఓకే. యా. గుడ్. గుడ్. సో బేసికల్లీ ఎవ్రీబడీ కెన్ హ్యాపీలీ గో అండ్ గెట్ డెఫినెట్లీ. వాచ్ ఇట్ బికాస్ వితౌట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీకు యాక్షన్ అంటే యాక్షన్ స్టార్ట్ అయినాక అది యాక్షన్ లోనే వెళ్తా ఉండదు. ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ హ్యాస్ అన్ ఎమోషనల్ బీట్ అటాచ్డ్ టు ఇట్. ఇఫ్ వెంకీ సార్ ఇస్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్, దెర్ ఈస్ అ నైస్ ఎమోషనల్ రీజన్ ఫర్ ఇట్. సో దానికి ఇప్పుడు హిట్ గ్రామర్ కి దీనికి డిఫరెన్స్ అదే. హిట్ ఏంటంటే ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పేస్, ఇట్ విల్ కీప్ రన్నింగ్ ఫ్రమ్ ఏ టు బి టు సి, ఇట్ రైట్. విల్ కీప్ రైట్. గోయింగ్ రైట్. బట్ దిస్ వన్ హ్యాస్ ఎమోషనల్ స్టేజ్, అంటే దెర్ ఇస్ గ్రేట్ స్కోప్ ఫర్ holding at one place and telling you a great emotional content before proceeding on to the rest of the action in the film. So it is not like a mindless action film that will run from ఒక Point పాయింట్ to నుంచి ఒక పాయింట్ running. వెళ్తే Yeah. అలా ఉండదు. There Actually. will be emotional beats in between this action sequences which I think the family audience will also enjoy a lot. యాహ్! సో Yeah. ఇక్కడ మనకి మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ పోర్షన్ మన ఆహ్, నవాజుద్దీన్ గారి నుంచి ట్రైలర్‌లో కనిపించింది ఆయన డైలాగ్స్. అండ్ Yeah. ఆల్రెడీ యూ టోల్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ దట్ Yeah. నవాజుద్దీన్ ఆయన ద వే హీ మాడ్యులేట్స్ తెలుగు అండ్ ఆయన మాట్లాడడంలోనే Right. కామెడీ ఉంటదని. సో Right. విల్ దట్ బి ద ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్? బికాజ్ యాక్షన్ ఈస్ ఆల్సో అన్ ఎంటర్‌టైన్‌మెంట్ డెఫినైట్లీ. Yeah. అండ్ So you mean to యాక్షన్ ask like entertainment meaning ఇట్లా కామెడీ స్పేస్ లో అడుగుతున్నావా? Is that what కామెడీ you're asking? స్పేస్‌లో ఏమైనా మీరు కావాలని అంటే ఏమైనా కామెడీ సీన్స్ ఏమైనా పెట్టడం జరిగిందా? ఈ సినిమాలో కామెడీ కోసం అని, లేకపోతే ఇంక జస్ట్ క్యారెక్టర్స్ నుంచి కామెడీ డ్రివెన్ కామెడీ? బికాజ్ హిట్ 1 అండ్ హిట్ 2 చూసాక మిమ్మల్ని ఆ క్వెషన్ అడగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ నాట్ ఎ రెలెవెంట్ క్వెషన్. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ సో దట్ పీపుల్ విల్ నో ఇఫ్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ దట్ టర్మ్స్ లైక్ వెంకీ గారు ఉంటారు కాబట్టి అని. Can they expect entertainment only from characters, character-driven entertainment, and action, emotion entertainment is already there? అదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఈస్ దేర్ సంథింగ్ ఎల్స్ లైక్ ఎ కామెడీ ట్రాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్? కామెడీ ట్రాక్ అని అంటే ఏం లేదు బ్రో. ద ఫిల్మ్ ఇస్ వెరీ లైక్ యూ నో ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. ద ట్రైలర్ సెట్స్ అప్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ నాకున్న ఒక చిన్న అలవాటు ఏంటంటే రైటింగ్ లో అయినా సరే ఇప్పటిదాకా తీసిన అన్ని ఫిల్మ్స్ లో కూడా ఐ లైక్ టు స్ప్రింకిల్ హ్యూమర్ హియర్ అండ్ దేర్. It's diffusely sprinkled all over the film. అంటే ఎస్పెషల్లీ ఇన్ సీరియస్ ఫిల్మ్స్ లైక్ దిస్ నో, యూ డోంట్ గొంతు చించుకొని నువ్వు కామెడీ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పని చేసినా కూడా పెళ్ళని అవుతారు అందరూ ఆడిటోరియంలో. బికాస్ ఎవ్రీబడి ఈస్ సో సీరియస్లీ వాచింగ్ ద ఫిల్మ్, అన్ఎక్స్పెక్టెడ్లీ ఎ జోక్ హిట్స్ యూ అండ్ యూ లాఫ్, అండ్ దట్ బికమ్ సరే అంత సీరియస్ లో ఉన్నప్పుడు ఒక జోక్ వేసాడు రా అని అనుకోవడం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ కామెడీ. ఈవెన్ ఇఫ్ యూ సా హిట్ 2 ఆల్సో, ద సీరియస్ ప్రొసీడింగ్స్ లో మధ్య మధ్యలో టక్ మన సంబంధమే లేకుండా ఒక కాన్వర్సేషనల్ కామెడీ వస్తూ ఉంటుంది. లైక్ లైక్ సుహాస్ని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు మా డాడీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. చిన్న చిన్నవి లైక్ సడన్లీ స్టార్ట్ లాఫింగ్ అండ్ ద హోల్ ఆడిటోరియం ఇస్ రిలాక్స్డ్ a little bit. సో ద పర్పస్ ఆఫ్ హ్యూమర్ ఇన్ మై ఫిలిం ఇస్ నాట్ నిన్ను ఇప్పుడు నవ్విస్తానరా అన్నది కాదు. ద వై ఐ యూజ్ హ్యూమర్ ఇన్ మై ఫిలిమ్స్ ఇన్ అదర్వైజ్ వెరీ టెన్స్డ్ ఎన్వైరన్మెంట్, you don't want the tension to be prevalent for so long that you start feeling fatigue at the end of it. Right. So it's like just oka auditorium mood ni koddiga is there a possibility of conversationally making it happen? This is my outlook towards inducing humor in an otherwise very serious script. But kani ee film lo నవాజుద్దీన్ చేసేదానికే you guys are going to go mad. I'm telling you, this will be one of the characters that you will all love. And we have seen, especially for the US population, I know we all follow Nawaz's work so much. But Telugulo, I am so proud that I got to introduce him in Telugu.
because the kind of character he has done is I can't wait to show it to you guys. That is how it has come ఓకే. out. ఐ థింక్ లాస్ట్ టైమ్ వి సా నవాజ్ ఇన్ 'పేట' అనుకుంటా. నాకు తెలిసి అంటే మన 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 Yeah, ఫిల్మ్స్ లో correct, 'పేట'లోనే కనిపించారు. 'పేట'లో correct. కుమ్మేశారు అసలు. హి డిడ్ ఎ Yeah, ఫినామినల్ absolutely. జాబ్. But now, see, but I had my own issues with Peta character because I told him also. ఆయనకే చెప్పాను నేను because I felt it was ఒక పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక 1 మీటర్ లో నడిచే అవునవును. అంతే. అంతే. ఒక ఒకే క్యారెక్టర్ మీటర్. అది. ఒకటే మీటర్. ఆయన ఒక కుర్చీలో చక్కగా అలా కూర్చొని విలనిజం చూపించాడు ఆ ఫిల్మ్ లో. దట్స్ అంతే. వాట్ he did, అంతే. yeah. But in Saindav, what I think why he said yes to Saindav is also that only because it's a very unpredictable, volatile character, bro. అంటే he will be in one mode and you see him like ఇప్పుడు మేరా కంటైనర్ మేరకు హోనా అని అరిచింది ఇవన్నీ ఉన్నాయి కదా ట్రైలర్ లో. యాహ్! ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా బిహేవ్ చేస్తాడు. యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బ్లాస్ట్ డ్యూరింగ్ దట్ టైమ్ బట్ సడన్లీ హీ ఓకే. విల్ డూ ఇట్. It's that kind of a very volatile character he played and it's come out really nice and Venki sir and I are like super happy with the way ఓహ్! కూల్. his కూల్. character is. So అదొక చిన్న కన్నింగ్ క్యారెక్టర్, అది గుంటనక్క లాంటి క్యారెక్టర్ అది. అచ్చా! వెరీ ఈగర్ టు సీ Yeah, హిమ్. లైక్ అంటే yeah, నవాజ్‌ని yeah. కరెక్ట్‌గా పడితే నవాజ్‌కి దట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్. దేర్ ఇస్ No, నో he killed it. I can assure you guys that it will be one of the best villain characters you have seen in the recent past. I can tell you that much. Yeah. And also we have చిన్న threads ఉన్నాయి. అంటే ఇప్పుడు నీకు there is Get Up Sino in the film మన ట్రైలర్ లాంచ్ లో వచ్చారు ఆయన. యాహ్! You know Get Up Sino, right? From తెలుసు. యాహ్! Get Up Sino. So but these are not comedy tracks. He plays an important character in the film which changes the direction of the film. But the way his character is treated will also make you స్మైల్ అండ్ లాఫ్ అట్ నంబర్ ఆఫ్ ప్లేసెస్. యా, లైక్ అలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. బట్ సెపరేట్ కామెడీ ట్రాక్ అన్నది లేదు. యా, లేదు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ బ్రో, మీరు చెప్పాలనుకుంటే ఆన్సర్ చేయండి. లేకపోతే ఇఫ్ యూ వాంట్ హైడ్ ఇట్, లెట్స్ జస్ట్ హైడ్ ఇట్ అవే. అంటే ఇప్పుడు ఈ సినిమాలో సైకో అంటున్నారు. మన వెంకీ గారిని దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ హిమ్. దే ఆర్ దట్ హి ఈస్ బ్యాక్. అది ఇది వెంకీ గారు కూడా ఆ టీజర్ ట్రైలర్ చూస్తే హి ఈస్ ఆల్సో యాక్టింగ్ లైక్ ద డైలాగ్స్ విచ్ హి ఈస్ సేయింగ్ ఆయన బ్యాక్ వచ్చాడు, ఏదో చేశాడు, ఆయన గురించి ఏదో ఉంది అనేది ఉంది. సో ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాంటివి అలాంటివైనా, అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా టెంప్లెట్లు లాగా ఇట్లా కట్ చేస్తే ఒక భయంకరమైన డైలాగు, దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ బిల్డప్, అక్కడ నుంచి మళ్ళీ కరెంట్ కట్లోకి రావడం, అలాంటివి ఏమైనా ఉంటాయా ఈ సినిమాలో? I don't want to reveal much about it, but you will be pleasantly surprised with the way we have treated who this character was. Okay. You will be pleasantly surprised. It is told in a very different way. I also don't believe in the template of ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి మనం ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పి మనం మళ్ళీ ఈ కథలోకి వద్దాం అన్న టెంప్లెట్ నాకు కూడా ఐ ఆల్సో డోంట్ లైక్ ఇట్, ఎస్పెషలీ వెన్ ద ప్రొసీడింగ్స్ ఆర్ సో సీరియస్ హియర్. వెన్ హీస్ ట్రయింగ్ అంటే ప్రాణం అడ్డుపెట్టి వాళ్ళ పాప ప్రాణాన్ని కాపాడుకునే కథ నడిచేటప్పుడు నేను ఏమని చెప్పి మిమ్మల్ని ఇంకో కథలోకి తీసుకొస్తాం మిమ్మల్ని. సో ఇన్ దట్ వే ఐ కెన్ అష్యూర్ యూ దట్ నోవేర్ యూ విల్ బి డిస్టర్బ్డ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. I have taken extreme care about it, but you will see what he is in his past and all that, but it's told in a very different way. You watch it, you will understand what I'm trying to say. I was expecting something like this only, bro. నాకు మీరు అంటే చెప్తారా అనుకోలేదు అసలు యాక్చువల్లీ ఆన్సర్ గానీ. I was expecting something like this only when I watched the film. No, I'm just trying to set the expectations right. I don't want to watch some flashback and again మళ్ళీ అబ్బా ఇదే, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అది ఇది అలా ఓపెన్ చేస్తే జనాల రియాక్షన్ అలాగే ఉంటది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళింది మళ్ళీ ఇదంటారు ఏంట్రా బాబు. You will see మనం రిలీజ్ అయిపోయిన తర్వాత మనం విల్ డూ వన్ మోర్ ఇంటర్వ్యూ. Then we'll get back to this point and I will tell you certain precise dialogue in the film, precise moments in the film where I have dealt with it in a very different way. Okay. I'll try to see that while watching. Yes, please do. I'll watch it. I'll see if I can talk to you about those details later on. Done. So మీరు ఇప్పుడు వెంకీ గారితో ఆల్మోస్ట్ ఎంత బ్రో 90 డేస్ ఈ మూవీ షూట్ చేసింది? ఆల్మోస్ట్ అంటే కదా సార్ తో వర్క్ చేసిన డేసా ఆర్ జస్ట్ నంబర్ ఆఫ్ డేస్ అడుగుతున్నారా? సార్ తో వర్క్ చేసిన డేస్, బికాజ్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ దట్. Okay, shooting days, I think it would have been about 75 to 80 days of shoot with him. But the overall film was shot in 99 days. So there was about 15 to 20 days of work without him, which is all the villains part and all that. But majority of the film, sir, una scenes ekkuva. But yeah, that's what it is. But that's just the shoot journey.
బట్ ఓకే. మై జర్నీ విత్ హిమ్ స్టార్టెడ్ ఇన్ December 2022. సో అప్పటి నుంచి ఎవ్రీడే రైట్. సార్ని కలవడం, ఒక యాహ్! 2-3 గంటలు మాట్లాడడం ఆయనతో. యాహ్! షూట్ ఉన్నా లేకపోయినా ఆయన ఆఫీస్‌లో కలుస్తాం. ఇట్స్ లైక్ దట్. నైస్. అంటే 'వెంకీ' గారు ఈస్ వెరీ క్లోజ్ టు హార్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బ్రో. అది అలా కనెక్ట్ అయిపోయారు ఆయన. సంహౌ మన అంటే యాహ్! ఒక జనరేషన్‌కి ఆయన అట్లా కనెక్ట్ అయిపోయారు అంతే. ఆయన చూస్తే యాహ్! మనకేదో అరే! పెద్ద స్టార్, ఆయన పెద్ద స్టారే కాకపోతే చూస్తే ఏంటో మన మన 'వెంకీ' అవును. మన యాహ్! అన్న వెరీ, ఫీలింగ్ వెరీ few actors have cracked that zone, Dilip. It's very, రైట్. రైట్. they're extremely lucky because for them to be owned by people in their families and to consider that అరే మనోడే కదా వెంకీ అని అనడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. దేర్ ఆర్ ఓన్లీ రైట్. వెరీ ఫ్యూ పీపుల్ హూ క్రాక్డ్ ఇట్. వెంకీ సార్ అండ్ దెన్ ద ఓన్లీ పర్సన్ ఐ నో ఇస్ నాని. లైక్ వీళ్ళిద్దరే యాహ్! రైట్. నాకు రైట్. తెలిసిన యాక్టర్స్‌లో దీస్ ఆర్ ద ఓన్లీ 2 పీపుల్ హూ కుడ్ క్రాక్ దట్. దీస్ ఆర్ ద పీపుల్ ఓన్. యాహ్! దీస్ ఆర్ ద రైట్. యాక్టర్స్ విల్ ఓన్ దెమ్. లైక్ మన ఇంట్లో అబ్బాయి అన్నట్లుగా చూస్తారది. యాహ్! సో 'వెంకీ' గారు బ్రో మీరు యాక్ట్ చేసేటప్పుడు ఇన్ ద టైమ్ ఆఫ్ దోస్ 70 డేస్ ఆర్ వాటెవర్ వాస్ దేర్ ఎనీ టైమ్ వేర్ యూ గాట్ సర్ప్రైజ్డ్? అబ్బా! అంటే 'వెంకీ' గారు ఏంటి అసలు ఏంటి? ఈ యాంగిల్ ఏంటి? ఏంటి కుమ్మేస్తున్నారేంటి? అన్న కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ సీన్స్ ఏమైనా జరిగినాయా మీరు వెన్ యూ ఆర్ షూటింగ్ హిమ్? లైక్ ఆహ్, ఇన్ ద ప్రాసెస్? లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ బ్రో. చాలా నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఎస్పెషల్లీ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్, ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ హి పోర్ట్రేడ్, ఐ నెవర్ న్యూ దట్ వెంకీ సార్ లోపల ఇంత యాహ్! ఊరమాస్ ఉంది అని నాకు తెలీదు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, యూ సీ ద ట్రైలర్, యూ సీ ద షాట్ వేర్ హి పుట్స్ ద నైఫ్ ఇంటూ హిస్, యాహ్! దాని తర్వాత సింపుల్‌గా వాడి తలకాయ నుంచి ఓవర్‌లాప్‌లో ఇలా వచ్చి ఒకసారి ఇలా చూస్తాడాయన. అచ్చా! ఓకే. There's a shot. I was sitting in front of the monitor and seeing a deadly look. అది ఒక్కసారి you go back and see that shot. Okay, I was getting goosebumps. భయం వేసింది నాకు. ఆ మనిషిని ఇట్లా ఓవర్‌లాప్ నుంచి ఇలా వచ్చి ఒకసారి అచ్చా! ఇలా చూస్తే ఓహ్! అమ్మని అమ్మ అనుకున్నా. దో అలాంటివి నంబర్ ఆఫ్ షాట్స్. అండ్ దేర్ వాస్ దిస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్ సీన్ దట్ ఐ వాస్ షూటింగ్. ద కైండ్ ఆఫ్ క్లోజప్ వాల్యూ ఏంటి అన్నది నేను వెంకీ సార్‌తో పనిచేసాకనే ఐ అండర్‌స్టూడ్ దట్. ఓహ్! నైస్. నైస్. What can an 85 millimeter lens do to a performance is what I learnt. Because if you see Hit 1 and Hit 2, which are investigative thrillers, మీకు maximum close-up లు ఉండవు నా ఉండవు. సినిమాలో. యాహ్! రైట్. They're రైట్. all like very atmospheric shots. I like to capture the environment where the actor is, and I like to keep them in like mid-close range, mid-wide ranges ఎక్కువ వాడుతుంటా నేను. So I like using 28 millimeter and 50 millimeter lenses rather than going into tele lens and capturing tight choker close-ups and all that. But ఆ షాట్స్‌కి వాల్యూ ఏంటి అన్నది ఐ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ విత్ వెంకీ సార్. బికాస్ వాట్ దే కెన్ డూ విత్ దేర్ ఐస్ మ్యాన్, ఇట్స్ అన్‌బిలీవబుల్. రైట్. దీస్ రైట్. రైట్. యాక్టర్స్ హూ రైట్. యాహ్! అన్‌బిలీవబుల్. అంటే ఒక మైక్రో లెవెల్‌లో ఒక చిన్న మసిల్ మూవ్ అవుతది. అండ్ ఇట్ డస్ సంథింగ్ టు యువర్ షాట్. యాహ్! And you can capture it only in that magnification. I changed my approach in a lot of scenes because of his like amazing performance that he was giving me. నేను ఇమ్మీడియేట్‌గా డీఓపీ దగ్గర పరిగెత్తుకుంటే, బ్రో టెలి లెన్స్ ఏసేయండి బ్రో, ఒకటి పట్టేద్దాం దగ్గర నుంచి, వేరే లెవెల్‌లో అచ్చా! ఉందది. నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ అలాంటివి. అచ్చా! అమ్మో! యూ విల్ సీ సో ఇట్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు యాహ్! డెఫినెట్‌గా. అంటే 'వెంకీ' గారు ఈస్ లుకింగ్ ఫ్రమ్ ద గెట్ గో ఆఫ్ ద ఫస్ట్ పోస్టర్ బ్రో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సైంధవ్' అని ఆయన గన్ పట్టుకొని ఆ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా! రైట్. బైక్ మీద కూర్చొని. రైట్. దట్ రైట్. ఫస్ట్ రైట్. పోస్టర్ యాహ్! రిలీజ్ అయినప్పటి నుంచే సమ్ కైండ్ ఆఫ్ బజ్ క్రియేట్ అయింది. అంటే ఆయన బియర్డ్ లుక్, ఆయన అసలు అవును. హి ఈస్ లుకింగ్ స్టన్నింగ్. సో ఇంకా ఆయన యాహ్! పెర్ఫార్మన్స్ ఇంకా ఆ రేంజ్‌లో ఇస్తే ఇంకా మామూలుగా ఉండదు డెఫినిట్‌గా. ఇప్పుడు మనకి 'సైంధవ్' ఏమైనా మళ్ళీ ముందుకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా బ్రో? అంటే సెకండ్ పార్ట్ కానీ అట్లా ఏమైనా ఆర్ యూ లైక్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆర్ మేబీ ఈస్ సంథింగ్ లైక్ ఆ థాట్ ఏమైనా ఉందా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్? No, it is there. I already discussed it with sir also. There is a possibility of writing more stories with Saindhav because that's where I'm leaving his character at the end of the film. ఓకే. ఓకే. So, and also I have created this fictional city called Chandraprastha, which is also one more opportunity for me to put more characters in there and create another fictional city. Like ఓకే. ఓకే. it came from a. So these are two things that I did where it has a possibility of having more additions to this specific universe. But of course, it all depends on how people own the film, man. At the end of the day, రైట్. Hit రైట్. 2 would have never happened if Hit 1 was a failure. You know what I mean? Like యాహ్! it యాహ్! it wouldn't have happened. Let's accept it. So that's pretty much where I am. It all depends on how the audience accept this film. I accept JC. If they make it a success, then absolutely yes, I have idea of నేను చెప్పాక ఈక్వలైజర్ స్పేస్ లో చూస్తున్నా.
ఆ! ఇప్పుడు ఆ స్పేస్ చాలా బావుంటది బ్రో. అందుకే అడిగాను ఈ యాహ్! క్వెషన్ యాక్చువల్లీ. యాహ్! ఎందుకంటే యాహ్! సో అంటే మీరు 'వెంకి' గారి క్యారెక్టర్‌ని ఎలా చూపిస్తారనేది ఇంకా నాకు తెలీదు కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ మోర్ ఇంటూ దట్ రైట్. స్పేస్ అండ్ ఆస్కింగ్ మోర్ రైట్. రైట్. క్వెషన్స్ అబౌట్ ఇట్. ఆ మూవీ రైట్. చూసిన తర్వాత మేబీ ఐ కెన్ గెట్ ఇంటూ యాహ్! మోర్ యాహ్! ఇంటూ దోస్ అబ్సల్యూట్‌లీ. డీటెయిల్స్. యాహ్! బట్ యాహ్! యాహ్! ఆ స్పేస్ చాలా బావుంటది. అండ్ ఈ సినిమా కరెక్ట్ సెట్ ఫేస్ అది. మీరు కరెక్ట్‌గా యాహ్! సెట్ చేసుకున్నది. యాహ్! చూద్దాం యాహ్! హౌ లైక్ యాహ్! మెయిన్‌లీ మీరన్నట్టు రిజల్ట్ ఈస్ ద వన్ విచ్ విల్ టాక్. Absolutely, absolutely. I think it's an industry. It's an industry where success speaks everything. Like, that's what will decide where your next అవును. move is. అవునవునవును. That's యాహ్! that's how it is, because the success rate of this industry is so, like, it's so bloody low. It's unbelievable. Like, so it all depends on whether you have success with you or failure with you. Simple. అంటే ట్రాక్ రికార్డ్ బానే స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి మీకు సో Yeah. సీ లైక్ ఆల్రెడీ పీపుల్ విల్ హావ్ అన్ ఎక్స్‌పెక్టేషన్ వాకింగ్ ఇంటూ ద Yeah, డోర్. yeah, absolutely. No, I have extreme amount of confidence that the film will resonate, because నేను ఫైనల్ కాపీ చూసాను నిన్ననే. ఐ ఓకే. సాట్ ఓకే. డౌన్ అండ్ ఐ వాచ్ ద హోల్ మొత్తం అట్మాస్ మిక్స్‌లో కూర్చొని, మీరేం చూడబోతున్నారో అది నేను కూర్చొని ఒకసారి ఫుల్‌గా కంప్లీట్‌గా అట్మాస్ మిక్స్‌లో చూసుకున్నా. బిగినింగ్ నైస్. టు ఎండ్ ద హోల్. ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ దట్, అంటే యూ మే సే దట్ ఒక మేకర్‌గా మీరు ఎలా చెప్తారు ఫుల్లీ సాటిస్ఫైడ్, బట్ ఐ యామ్ వెరీ ఓపెన్ అబౌట్ మై ఒపీనియన్స్. ఐఎమ్ సాటిస్ఫైడ్. దిస్ ఈస్ మై బెస్ట్ గేమ్ సో ఫార్. ఓకే. ఓకే. సో నేను మొన్న ట్రైలర్ లాంచ్‌లో కూడా ఇదే చెప్పాను. నేను 'వెంకీ' సార్‌కి నేను ఎంత స్కిల్ వాడేసానంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ టు మేక్ ఎ ఫిల్మ్ టుమారో, ఐ హావ్ ఆల్రెడీ యూజ్డ్ ఎవ్రీథింగ్ దట్ ఐ నో ఇన్ అచ్చా! సైంధవ్. సో ఓకే. there is no more ఫిల్మ్ మేకింగ్ లెఫ్ట్ ఇన్ మీ, న్యూ థింగ్స్ టు షో. నేనిప్పుడెళ్లి ఈ 'సైంధవ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా ఐ హావ్ టు డిటాచ్ ఫర్ సమ్ టైమ్, గో అండ్ లెర్న్ న్యూ టెక్నిక్స్ అండ్ కమ్ బ్యాక్ టు షో ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. లేకపోతే సో ఇది చూపించేసాడుగా 'సైంధవ్‌లో' అని అంటారు రేపు అందరూ నన్ను. సో యాహ్! 'సైంధవ్‌ని' మన హిట్ యూనివర్స్‌లో కలిపే కైండ్ ఆఫ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా?